ముందు వీడియోకి కంటిన్యూషన్ వీడియోనే ఇదండి. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉత్తరప్రదేశ్లో లంచ్ చేసిన తర్వాత మేము ఉత్తరాఖండ్ అయితే వెళ్తున్నాము. మే 5th నైట్ 11 o'clockకి మేము నాంపల్లిలో ట్రైన్ ఎక్కితే మే 7th మార్నింగ్ 6:37కి మేము ఢిల్లీ రీచ్ అయిపోయాము. యాక్చువల్గా మేము ఢిల్లీ 3:34కి అయితే రీచ్ అవ్వాలి, కానీ ట్రైన్లో ఏదో ఇంజన్ ప్రాబ్లం ఉండడం వల్ల లేట్ అయింది. ఢిల్లీలో 6:30కి శతాబ్ది ఎక్స్ప్రెస్ ఉందండి మాకు హరిద్వార్ వెళ్ళడానికి, కానీ ఈ ట్రైన్ లేట్గా రావడం వల్ల ఆ ట్రైన్ అయితే మిస్ అయిపోయాం మేము. టికెట్స్ కూడా రిజర్వేషన్ అయిపోయాయి, కానీ ట్రైన్ అయితే మిస్ అయిపోయాము. అనుకోకుండా అలా జరిగిపోయింది. మీరు ట్రైన్ ప్రయాణం చేస్తే ఇలా అయితే చూసుకోండి ఖచ్చితంగా. 3:30కి దిగాల్సింది 6:37కి దింపడంతో మేము ఆ ట్రైన్ అయితే మిస్ అయిపోయాము. ఉత్తరాఖండ్లో చెక్కింగ్ దగ్గర అనమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ గంగా స్నానానికి వెళ్ళాము. స్నానం చేసుకొని మళ్ళీ రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకున్నాము. రూమ్ తీసుకొని అక్కడ లగేజ్ అంతా పెట్టేసి గంగా స్నానానికి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి 7:30 అలా అయింది. వాటర్ అయితే ఎంత చల్లగా ఉన్నాయో, ఐస్ గడ్డలు కరిగి వస్తాయి చూడండి, అంత కూల్ ఉన్నాయి వాటర్ అయితే. నిజంగానే మంచు కరిగి వస్తుంది కదండి వాటర్, అంత కూల్ ఉన్నాయి అన్నమాట. ఇలా చీకటి అయిందని చెప్పి గంగా స్నానం చేసుకుని రూమ్కి అయితే వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే ఇలా రెడీ అయిపోయి దర్శనానికి వెళ్తున్నాము. అయితే దర్శనానికి వెళ్ళే దారిలో మేము ఇక్కడ టీ అయితే తాగుతున్నాము. ఇక్కడైతే 3-4 సందులు ఉంటాయండి. ఆ సందులు దాటుకొని వెళ్ళాలన్నమాట. అక్కడే మనము టెంపుల్కి వెళ్ళడానికి రోప్ వే ఉంటుంది. రోప్ వేకి వెళ్ళాల్సిన టికెట్ తీసుకునే దగ్గర మాకు నేపాల్ వాళ్ళు అయితే కనిపించారు. రోప్ వేకి టికెట్స్ తీసుకొని వాళ్ళతో ఒక ఫోటో తీసుకొని రోప్ వేకి అయితే వెళ్తున్నాము. ఇదే రోప్ వే టికెట్ కౌంటర్. ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి. ఇలాగ టికెట్స్ తీసుకున్న తర్వాత మనం ఇట్లా లైన్లో వెళ్ళాలన్నమాట. వాళ్ళు 2-3 సార్లు టికెట్స్ని అయితే చెక్ చేస్తారు. ఒక్కొక్క రోప్ వే బాస్కెట్లో 4 మాత్రమే కూర్చోవాలి. ఇక్కడైతే 2 కొండల మీద అమ్మవార్లు అయితే ఉంటారు. ఆ రెండింటిని కూడా మనం దర్శనం చేసుకోవాలి. 2 కూడా రోప్ వే ద్వారానే. ఈ 2 టెంపుల్స్ అయితే హరిద్వార్లో ఉన్నాయండి. చండీదేవి అమ్మవారు, మానస్ దేవి అమ్మవారు, అలాగే అంజలిదేవి అమ్మవారు అన్నమాట. చూడండి, లోపలికైతే వచ్చేసాము. వచ్చేటప్పుడు ఉత్తరాఖండ్ చెక్కింగ్లో అయితే చాలాసేపు వెయిట్ చేయాలండి, చాలా గంటల సేపు. అసలు మాకైతే ఒక డే అంతా పట్టింది. ఒక డే అంతా అక్కడే వేస్ట్ అయిపోయింది. చూడండి, రోప్ వేలో 4 మెంబర్సే ఉంటారు. మా అంకుల్ వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. చూడండి, ఇక్కడ మా మమ్మీ కూడా ఎక్కేస్తుంది. కొండపైన ఏమేం టెంపుల్స్ చూసాము అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇలా రోప్వే ఎక్కైతే వెళ్ళిపోతున్నాము. అవైతే చాలా పెద్ద కొండలండి. కిందికి చూస్తుంటే అయితే కళ్ళు తిరుగుతున్నాయి. చూడండి, ఇంకా ఎత్తులోకి వెళ్తుంటే ఇంకా చూడండి ఎంత లోయ ఉందో కింద అయితే ఆ మొక్కలు అవన్నీ గ్రీనరీ అయితే చాలా బాగుంది. ఇక్కడ మీకు ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి, అక్కడ నుంచి మనం ఇక్కడ వరకు వచ్చాము. చూడండి, ఇలా వాళ్ళైతే కిందికి వెళ్ళిపోతున్నారు, మేమైతే పైకి వచ్చేస్తున్నాము. ఏమేమి టెంపుల్స్ చూసామనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.